2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఆంధ్రప్రదేశ్లో మదర్స్ ఫెస్టివల్ తల్లుల పండుగ జరుగుతుంది. ఎందుకంటే తల్లికి వందనం స్కీమ్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధుల్ని ఆయా అకౌంట్లలో జమ చేసింది. ప్లస్ పిల్లల పురోభివృద్ధి, చదువుపైన వాళ్ళకు ఉన్నటువంటి ఆసక్తి, అనురక్తి, భక్తి తెలుసుకునేటువంటి క్రమంలో మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే తల్లికి వందనం డబ్బులు రాకపోతే ఏం చేయాలి? ఇది చాలా మందిలో ఉన్నటువంటి సందేహం, సమస్య. దీనికి ఒక పరిష్కారం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. వాస్తవానికి మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం చూస్తే ఈ టీచర్స్ సమావేశానికి వస్తున్నటువంటి తల్లిదండ్రులు, అలానే వారికి ఇచ్చినటువంటి నగదు మొత్తం అంతా కూడా ఒక డేటాని రిలీజ్ చేసింది. 67 లక్షల మంది 67.5 లక్షల మంది విద్యార్థులు సుమారుగా లబ్ధి పొందుతున్నారు. 67,47,190 మంది విద్యార్థుల కోసం 42,70,802 మంది అకౌంట్లు, తల్లుల అకౌంట్లు లేదా సంరక్షకుల అకౌంట్లో 10,120 కోట్ల రూపాయల 78,000 అంటే 10,120 కోట్ల రూపాయలు జమ చేశారు ఈ అకౌంట్స్లో. అంటే ఒక్కొక్క బిడ్డకి ఇక్కడ 42,000 మంది 42 లక్షల మంది తల్లిదండ్రులు ఏంటి అని సందేహం రావచ్చు. ఎందుకంటే ఒక్కరికి ఇవ్వట్లా, కుటుంబానికి ఒక్కరికి ఇవ్వట్లా. కుటుంబంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం అని చెప్పారు. ఆ రకంగా చూస్తే కొంతమంది 5, 6, 7 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా హైయెస్ట్ 78,000, 80,000 దాకా ప్రభుత్వ ఖాతాల నుంచి తల్లుల అకౌంట్లోకి డిపాజిట్లు అయినాయి. సో అదొక సంతోషం. అయితే పేరెంట్స్ మీటింగ్కి సంబంధించినటువంటి సంతోషం, సంబరం ఇంకోటి జరుగుతుంది. మొత్తం మీద పేరెంట్స్ మీటింగ్కి వచ్చేటువంటి వాళ్ళకి ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడంతో పాటు వాళ్ళకి పిల్లల పురోభివృద్ధికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, జాగ్రత్తలు వీటన్నిటి కూడా విశ్లేషిస్తున్నారు. కానీ తల్లికి వందనం రాకపోతే ఏం చేయాలి? ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి ఇందులో. అర్హత కలిగిన వాళ్ళకి రాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే అసలు అప్లై చేసి రాకపోతే మనం చేయడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేదు. మళ్ళీ కొత్త ఎన్రోల్మెంట్ జరిగే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ మనం చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే గత సంవత్సరం వచ్చి ఈ సంవత్సరం రాకపోయినా లేదా వివిధ కారణాల వలన ఏ కారణాలు అనేవి కూడా ఒకసారి మీకు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తాం. అలా రాని వాళ్ళు ఏం చేయాలి అనే దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నమూనా పత్రాన్ని ఇచ్చింది. ఇది తల్లికి వందనం గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్. ఈ ఫామ్లో మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే దరఖాస్తుదారుని పేరు, ఆధార్ నంబరు, ఫోన్ నంబరు, అలానే రేషన్ కార్డు, అర్హత కలిగినటువంటి రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ రేషన్ కార్డు. ఎందుకంటే దీనికి ఆదాయ వ్యయాలను బట్టి, అంటే వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఈ ఎలిజిబిలిటీని డిసైడ్ చేశారు. అలానే డొమిసైల్ పరంగా కూడా ఆంధ్రప్రదేశ్ నివాసితులైనటువంటి వాళ్ళకి, అక్కడే ఉంటున్నటువంటి వాళ్ళకి ఇది వస్తుంది. కాబట్టి రైస్ కార్డు నంబరు, అనర్హతకు గల కారణం, మీకు ఎందుకు రాలేదు అనే దానికి రీజన్ ఏమైనా ఉంటే, గత సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం రాలేదు అనుకోండి, ఎందుకు రాలేదు అనేటువంటి రీజన్ మెన్షన్ చేస్తూ ఇందులో గ్రీవెన్స్ రకం, అలానే అది ఏ రకమైనది, పెండింగ్లో ఉన్నటువంటిదా లేదా డబ్బులు రానటువంటి సమస్య, ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయి అది కూడా వివరించి రాయాలి. అలానే స్టూడెంట్ పేరు, చైల్డ్ ఐడి కార్డు, స్కూల్కి ఏమైతే ఉందో అది, చదువుతున్న స్కూలు మరియు తరగతి వివరాలు, సమస్యను కొంచెం వివరిస్తూ ఇక్కడ మ్యాటర్ రాయాలి. తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు ఇందులో పెట్టి ఫైనల్ రిమార్క్స్ ఇది మీకు వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాల్లో సబ్మిట్ చేస్తే దీనిపైన యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పత్రాలు కూడా గ్రామ వార్డు సచివాలయాల్లోనే అందుబాటులో ఉన్నాయి. అలానే ఈ రానటువంటి దానికి 2 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయని చెప్పని చెప్తున్నారు. ఒకసారి అది కూడా తల్లికి వందనం డబ్బులు పడలేకపోతే కనుక మీరు చేయాలి. అది కూడా రేపటి నుంచి, ఇవాళతో ఆల్మోస్ట్ డిస్బర్స్మెంట్ అయిపోయింది కాబట్టి రేపటి నుంచి 10 రోజుల్లోగా ఈ ఫిర్యాదుని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పథకానికి సంబంధించి రివిజన్ ఛాన్స్ లాగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అనమాట. పథకానికి అర్హత ఉన్న ఎలాంటి కారణాలతో డబ్బులు రాని వారికి ఒక అవకాశం ఇచ్చింది. గత ఏడాది వచ్చి ఈ ఏడాది అనర్హతల జాబితాలో ఉంటే కనుక అనర్హుల జాబితాలో ఎందుకు ఉంది అనే దానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా కూడా గ్రీవెన్స్ మాడ్యూల్ ఉంటుంది. వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఎవరైతే మీ ఇంటికి వచ్చి ఇది చేస్తున్నారో, కొంతమంది పెన్షన్స్ డిస్పర్స్మెంట్ అవి చేస్తున్నారో అట్లాంటి వాళ్ళ దగ్గర ఆ గ్రీవెన్స్ రిక్వెస్ట్ పెట్టి కనుక అందులో కూడా చేస్తే ఉంటుంది. కొంతమంది ఎక్కువ విద్యుత్ వినియోగం చేసినటువంటి వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ లేదు అని చెప్పింది. అలాంటి వాటికి సంబంధించిన ఏమైనా ఉన్నా కానీ ఆ విద్యుత్ బిల్లులు సహా ఇతర లోపాలతో పొందని వాళ్ళు ఈ కేటగిరీలో మళ్ళీ అప్లై చేయొచ్చు. హౌస్ బిల్డింగ్, హౌస్ హోల్డింగ్ లేదా ఫాదర్ ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో వాళ్ళకి సంబంధించి భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ
వాళ్ళు కూడా ఈ రెండోసారి అప్లికేషన్ పెట్టుకుంటే కనుక ప్రభుత్వం కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంది. అప్లికేషన్కి సంబంధించినటువంటి నమూనా చాలా క్లియర్గా ఇందులో ఏమేమి సమస్యలు ఉన్నాయని చాలా క్లియర్గా ఇందులో ఉంది. ఇది కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇది అవకాశం లేదు. వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర మాత్రం అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అర్హత ఉండి రాలేదని భావించిన, గతంలో తీసుకుని ఈసారి తల్లికి వందనం స్కీమ్ మాకు అప్లై కాలేదని భావించినా కానీ ఈ 2 కేటగిరీల్లో ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీ గ్రామ వార్డు సచివాలయాల్ని అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయ్యి ఈ అప్లికేషన్ 10 రోజుల్లాగా అప్లై చేయాలి. 10 రోజుల్లోగా అప్లై చేస్తే ప్రభుత్వం మరోసారి వీటన్నిటినీ సమీక్షించి ఎలిజిబిలిటీ ఉంటే కనుక తల్లికి వందనం నిధుల్ని విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది.